ఈ టాటా కార్స్ లో ఏదైనా సిమిలారిటీ కనపడుతుందా? 1990s లో ఇండికా రిలీజ్ చేసింది టాటా కంపెనీ. ఆ తర్వాత ఇండిగో మెరీనా అన్నీ మీరు చూస్తే ఇంచుమించు సేమ్ షేప్స్ ఉంటాయి. షేప్ ఇన్ ద సెన్స్ హెడ్ లైట్ డిజైన్. వెనక మాత్రం ఒకటి హ్యాచ్ బ్యాక్, లేకపోతే ఒకటేమో సెడాన్, దాని తర్వాత ఇంకొకటి ఇండిగో మెరీనా ఇంకొంచెం పెద్దగా ఇచ్చాడు. అది స్టార్టింగ్ లో కొంచెం హిట్ అయినప్పుడు, ఇండికా హిట్ అయినప్పుడు ఏదో నడిపించారు అట్లా. ఆ తర్వాత మీరు టాటా మార్కెట్ చూసుకుంటే మొత్తం పడిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కొత్త డిజైన్స్ తీసుకురాలేదు. ఆ తర్వాత అంటే సఫారీ ఈ సెగ్మెంట్ వేరు. మళ్ళా టాటా హ్యారియర్ రిలీజ్ చేశారు, టాటా సఫారీ, టాటా నెక్సాన్, దాని తర్వాత చిన్నది ఈవీ కార్ ఇది వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు టాటా కర్వ్. అన్ని ప్రతి ఒక్కటి సేమ్ డిజైన్, సేమ్ హెడ్ లైట్. ఎందుకట్లా? మీరు ఒకదానికి ఒక బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ ఐడెంటిటీ వచ్చినప్పుడు దానికి మట్టుకే ఉంచకుండా చిన్న గుడ్డు, పెద్ద గుడ్డు, ఇంకో పెద్ద గుడ్డు అన్నట్టుగా సేమ్ కార్ని చిన్న సైజ్, పెద్ద సైజ్ అన్నట్టుగా ఉంది. ఓన్లీ టాటా హ్యారియర్కో దానికి అట్లా పెట్టుంటే దాని బ్రాండ్ వాల్యూ దానికి ఉండేది. ఆల్రెడీ రేంజ్ రోవర్ నుంచి తెచ్చిన డిజైనే కదా ప్లాట్ఫామ్.